కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి 10 కీలక సూచనలు చేసింది. బ్యారేజీల నిర్మాణంలో తప్పిదాలకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కాంట్రాక్టర్లకు అన్యాయంగా చెల్లించిన మొత్తాన్ని వసూలు చేయాలని సూచించింది. నిర్లక్ష్య అధికారులపై శిక్షా చర్యలు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు, నష్టాల వసూళ్లు చేయాలని కమిషన్ రిపోర్టులో సూచించింది. తప్పుగా చెల్లించిన మొత్తాలు తిరిగి వసూలు చేయడం, మేడిగడ్డ 7వ బ్లాక్ పునరుద్ధరణ పనులను ఎల్ఎన్టీకి తమకు ఖర్చుతో పూర్తి చేయాలని చెప్పింది. నీటి నిల్వ, భద్రతా చర్యల్లో నిర్లక్ష్యం చేసిన ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని, వాప్కోస్ తప్పుగా చెల్లించిన డబ్బులు వసూలు చేయాలని ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ సూచించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ సుమిత్ర. కాళేశ్వరం విచారణ కమిషన్ రిపోర్టును మరికాసేపట్లో సభలో దానిపై డిస్కషన్ చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు దీనిపై డిస్కషన్ మొదలవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. కాళేశ్వరం లోపాలు ఏం జరిగాయి అనే అంశానికి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఇక రిపోర్టుకు సంబంధించి అసలు రిపోర్టులో ఏముంది అనే అంశానికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఒక క్యూరియాసిటీ మొదలైంది. ఎందుకంటే కాళేశ్వరం పేరు మీద లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని అప్పటి ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఇక ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దానిపై ఒక కమిషన్ కూడా వేసింది. ఆ కమిషన్ రిపోర్టు కూడా ఇచ్చింది. మరికాసేపట్లోనే దానికి సంబంధించినటువంటి చర్చ మొదలుగానుంది. సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి కంక్లూజన్ ఇవ్వబోతున్నారు. అయితే ఈ కమిషన్ రిపోర్టును సభ్యులకందరికీ ఇప్పటికే అందజేశారు. దాంట్లో కొంతమంది ఇప్పటికీ ప్రవేశపెట్టకపోయినా సభ్యులందరూ దానిపై అధ్యయనం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ కమిషన్ ఒక 10 సూచనలు ఇచ్చినట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగా ప్రణాళిక లోపాలపై బాధ్యత వహించాల్సినటువంటి వారు, అంటే ముఖ్యంగా నిపుణులు నివేదికల ఆధారంగా ముఖ్యంగా ఆమోదాలు లేకుండా కొందరు మిస్యూజ్ చేశారు తమ పవర్ని. దానికి సంబంధించినటువంటి లోపాలపై ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ రిఫర్ చేసినట్టు తెలుస్తుంది. దాంతోపాటు ఒప్పందాలు, అంచనాల లోపాలు కూడా ఉన్నాయి. దాని విషయంలో కూడా ఎవరైతే మిస్యూజ్ చేశారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించినట్టు తెలుస్తూ ఉంది. ఇక నిర్లక్ష్యం చేసినటువంటి అధికారులకు శిక్షలు విధించే అవకాశం ఉంది. ఈ అంశాన్ని కూడా ఆ కమిషన్ రిపోర్టులో సూచించారు. నాణ్యత వైఫల్యాలపై బాధ్యత వహించాల్సిందిగా కూడా కొంతమంది పేర్లను సూచించింది. డిజైన్లు కానీ, నాసిరకం నిర్మాణం కానీ, క్వాలిటీ కంట్రోల్లో నిర్లక్ష్యం కానీ ఇట్లాంటి తప్పిదాలు జరిగాయి. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక తప్పుడు సర్టిఫికేట్లు, గ్యారంటీలను సమర్పించి ఫండింగ్ అరేంజ్ చేశారు. దీన్ని కూడా కమిషన్ తప్పుగా భావించింది. దాని విషయంలో కూడా రికమెండ్ చేసింది. ఇక కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా కమిషన్ సూచించింది. కాంట్రాక్టర్లు ఎల్ఎన్టీ కానీ మిగతా కాంట్రాక్టర్లు కొంతమంది పెండింగ్ పనులు కానీ, లోపాలు కానీ, మేడిగడ్డ 7వ బ్లాకు పునరుద్ధరణ తమ సొంత ఖర్చులతో చేయాల్సినటువంటి అవసరం ఉంది అని కమిషన్ సూచించింది. ఇక ఆపరేషన్ మెయింటెనెన్స్లో లోపాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా పరిగణించాల్సిందిగా కమిషన్ సూచించింది. నీటి నిల్వ, భద్రతా చర్యల్లో నిర్లక్ష్యం చేసినటువంటి ఇంజనీర్లపైన చర్యలు తీసుకోవాల్సిన అంశాన్ని కూడా కమిషన్ సూచించింది. ఇక ఆర్థిక అక్రమాలకు కూడా ఈ టోటల్ ప్రాజెక్టులో పాల్పడినటువంటి నేపథ్యంలో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషన్ సూచించింది. ఇక అన్ని స్థాయిల్లో శిక్షలకు సంబంధించి, అంటే డిప్యూటీ అసిస్టెంట్ ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది, కమిటీ సభ్యులు వాళ్ళ సరైన పర్యవేక్షణ లేకుండా ఈ తతంగమంతా జరిగింది కాబట్టి వాళ్ళపైన కూడా వాళ్ళని బాధ్యులను చేసి వాళ్ళపై కూడా శిక్షలు వేయవచ్చు అనే అంశాన్ని కూడా కమిషన్ సూచించింది. ఇక రాజకీయ నిర్వాహక బాధ్యత అప్పటి ముఖ్యమంత్రి కానీ, అప్పటి ఇరిగేషన్ మంత్రి కానీ, అప్పటి ఫినాన్స్ మినిస్టర్ కానీ వీళ్ళు ఈ పూర్తి అక్రమాలు జరగడానికి బాధ్యులు అనే విషయాన్ని ఈ 10 రికమెండేషన్స్నే విచారణ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇచ్చింది. ఇక దాంతోపాటు ప్రభుత్వానికి పాలసీలను రాజకీయ నాయకులు, అప్పుడు ఉన్నటువంటి మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ పాలసీని మేక్ చేస్తారు. కానీ వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి బాధ్యత అడ్మినిస్ట్రేషన్ పైన, ఎగ్జిక్యూషన్ బాడీ మీద ఉంటుంది. కాబట్టి పూర్తిగా వీళ్ళను, అంటే ఎవరైతే ఆదేశాలు ఇచ్చారో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి
కేసీఆర్ పైన కానీ అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్, ఫినాన్స్ మినిస్టర్ పైన వాళ్ళను శిక్షించాల్సిందిగా, అంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషన్ సూచించింది. అయితే ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏ విధమైన స్టాండ్ తీసుకుంటుందో అనే అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లోనే సభలో ప్రభుత్వ పాలసీని, ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తారు. అంటే ఈ రిపోర్ట్ అసెంబ్లీలో ఎప్పుడు ముందుకు రానుంది సిద్ధార్థ్? సాయంత్రం 4 గంటలకు, అంటే ఇప్పటికే సభ్యులందరికీ దీనికి సంబంధించినటువంటి పెన్ డ్రైవ్ను, అంటే సాఫ్ట్ కాపీని అందజేశారు. కొంతమంది ఇప్పటికే అధ్యయనం చేస్తున్నారు. అసలు ప్రభుత్వ రిపోర్టులో ఏముంది, దానికి కౌంటర్గా ఏం చేయొచ్చు అని ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు దానిపై చర్చలు చేస్తూ ఉన్నారు. ఈ 10 రికమెండేషన్స్తో పాటు అసలు మొదటి నుంచి అసలు కాళేశ్వరం ప్రాజెక్టు పుట్టుకకి సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్టు ఆలోచనకు సంబంధించి, దాంతోపాటు దాంట్లో ఉన్నటువంటి లోపాలు, దాంట్లో మొదటి నుంచి చివరి వరకు జరిగినటువంటి విషయాలు, మేడిగడ్డ కుంగిపాటు, వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాలను కమిషన్ అనేక మందిని విచారించింది. అనేక నెలల పాటు జరిపినటువంటి విచారణ చేసినటువంటి పూర్తి రిపోర్టు ఆ కమిషన్ రిపోర్టులో వెల్లడించింది. ఆ రిపోర్టుకు సంబంధించినటువంటి 10 రికమెండేషన్స్ని ఇప్పటి వరకు మనం చూసాం. ఈ 10 రికమెండేషన్స్ని ప్రభుత్వ పాలసీ, అంటే కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఒక పాలసీగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయానికి అనుగుణంగానే భవిష్యత్తులో చర్యలు ఉంటాయి. ఈ చర్యలకు సంబంధించి మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ఒక కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక దానికంటే ముందు ఈ విషయాలన్నింటిపైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ విషయాలన్నింటినీ, అంటే కమిషన్ రిపోర్ట్ ఇచ్చినటువంటి విషయాలన్నింటినీ వెల్లడించే అవకాశం ఉంది. దాని తర్వాత ప్రభుత్వ పరంగా ఏ పాలసీ తీసుకుంటారో అనే విషయాన్ని కమిషన్ ప్రభుత్వానికి అప్పజెప్పినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఇటు అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇక మరి కాసేపట్లోనే దాదాపు 8-9 గంటల ప్రాంతంలో ప్రభుత్వం తన పాలసీని, తన కీలక నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.